డియర్ స్టూడెంట్స్, నీట్ 2026 రీ ఎగ్జామ్కి సంబంధించిన మరి ఓఎంఆర్ షీట్ కూడా వచ్చేసిందమ్మా. ఓఎంఆర్ షీట్ ఆల్రెడీ కూడా డిస్ప్లే ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ ఓఎంఆర్ షీట్ అండ్ రికార్డ్ రెస్పాన్స్ ఫర్ ద నేషనల్ నీట్, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో మనకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. త్వరలో దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి, రిజల్ట్స్ ఎలా వస్తాయని. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వటం వచ్చింది. డిస్ప్లే ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్ అండ్ మీరు స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ రికార్డ్ రెస్పాన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూసినప్పుడైతే రికార్డ్ రెస్పాన్స్ ఛాలెంజ్ 200 ఫర్ ఈచ్ రెస్పాన్స్ షీట్ నాన్ రిఫండబుల్. ఎవరైనా మరి ఇక్కడ మిస్టేక్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కానీ రీ ఎగ్జామ్ ఎఫ్ దీని ఎన్టీఏ అప్లోడెడ్ ద స్కాన్డ్ ఇమేజెస్ అండ్ రెస్పాన్స్ షీట్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్. అంటే ఇది నా రెస్పాన్స్ షీట్ అవునా కాదా అనేది వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ కోసం ఇచ్చినట్టున్నారు. రికార్డ్ రెస్పాన్స్ టు ఫెసిలిటేట్ క్యాండిడేట్ స్కాన్డ్ ఇమేజ్ ఓఎంఆర్ షీట్ హ్యాస్ బిన్ సెంట్ ఆన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. గివెన్ ఈమెయిల్కి పంపించారంట. ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్టర్ ద క్యాండిడేట్ విల్ గివెన్ ఆపర్చునిటీ టు మేక్ ఆన్లైన్ రెస్పాన్స్ ఛాలెంజ్. ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ view the details and challenge. If required, candidate can log an official website using their credential, view scanned OMR sheet and record response. To ensure the data integrity and privacy, two-factor authentication system has been implemented. And two-factor అంటే మీకు OTP కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. The candidate will be promoted to enter OTP sent to the registered mobile number and email address to gain the access to detailed information with the procedure of the challenge at record responses are enclosed. ఇది ఇచ్చారు. ది పేమెంట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ మే బి మేడ్ టు ది 15 లోపు ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మీ డౌట్. మరి దీనికి సంబంధించిన న్యూస్ కథనం కూడా వచ్చేసి నీట్ యూజీ ఓఎంఆర్ షీట్స్ అయితే విడుదలైనాయమ్మా. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ వచ్చేసింది. మరి ప్రతిస్పందన రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మరి స్కాన్ కాపీలను అభ్యర్థి ఈమెయిల్కి పంపినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒకవేళ ఓఎంఆర్ షీట్లో గుర్తించిన సమాధానాలకు అందుకున్న రికార్డ్ అయిన వివరాలకు మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీరు ఆన్లైన్లో ఛాలెంజ్ చేయొచ్చు. మీకు సపోజ్ ఓఎంఆర్ షీట్లో పెట్టినవి మీకు సరిగా లేకపోయినా, ఏమైనా మిస్యూజ్ అయినా కానీ చూసుకోవచ్చు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకి జూలై 15వ తేదీ ఉదయం 11 గంటల లోపు ఆన్లైన్లో మరి నమోదు చేయాలి, రికార్డ్ చేయాలి. ఒక్కో ప్రశ్నకు మరి 200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అభ్యర్థులు తెలిపారు. ఆ పరిస్థితి అందరికీ ఉండదులేమ్మా. 20 లోపు మీకు రిజల్ట్స్ ఎప్పుడు 20 లోపు విడుదలయ్యే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు చెప్తున్నారమ్మా. 20వ తారీఖుని మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. త్వరలో మనకి నీట్ రిజల్ట్స్. మరి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ధైర్యంగా ఉండండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఎన్ని మార్క్స్ వస్తాయో. మరి ఒక అవగాహన అయితే వచ్చింది. 720కి ఎగ్జామినేషన్ కాదు, 720కి మరి 500 వస్తాయా? ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ బాగా తగ్గే అవకాశం ఉంది. 500 మార్కులు 450 మార్కులు పైన ఉన్న వాళ్ళందరికీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, నో ప్రాబ్లం. ఒకవేళ 420 ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బీడీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీడీఎస్ సీట్ వచ్చిన హ్యాపీగా జాయిన్ అయిపోండి అమ్మ. ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ మరి ఒక లాంగ్ టర్మ్కి వెళ్ళొద్దని మనమే చేస్తున్నాను. బీడీఎస్ వచ్చినా హ్యాపీగా జాయిన్ అయిపోయింది. మీ యొక్క ప్రొఫెషనల్లో మంచి స్ట్రాంగ్గా ఉండండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు బీడీఎస్ చేసిన మంచి స్కిల్గా ఉంటే మీరు అసలు తిరుగులేని. అసలు బీడీఎస్ డెంటల్కి కూడా ఈ రోజున్న మార్కెట్ అసలు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కూడా లేదని నేను చెప్తున్నాను. అది ఈ నీట్కి సంబంధించి రిజల్ట్స్ కూడా 20వ తారీఖు వచ్చేస్తాయని అఫీషియల్గా వచ్చేసింది. మరి 20వ తారీఖు మరి నీట్ యాజ్ ఆన్ ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ వచ్చేసినాయి. రీ ఎగ్జామ్ 16, 20వ తారీఖు వచ్చేస్తాయమ్మా ప్రతి ఒక్కళ్ళు. 20వ తారీఖు అనేది అప్డేట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండండి. ఆన్ ఆర్ బిఫోర్ అంటే 19th కానీ 20th కానీ మరి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా స్టూడెంట్స్కి. 450 గ్రేటర్ దాన్ 450 మార్కుల పైన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ సీటు పక్కా వచ్చే అవకాశం ఉంది ఈసారి. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు మరి నీట్ రీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత బయాలజీ, బాటనీ, జువాలజీ ఎవరైనా రాస్తారు. ఇప్పుడు ఎవరైనా రాసేది ఓకే. ఫిజిక్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకే ఎంబీబీఎస్ సీటు మరి ఖాయంగా వస్తుంది. ఏది ఎగ్జామ్ అయినా, నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు, మీరు పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా ఫిజిక్సే మీ యొక్క
మరి సీటుని డిటర్మైన్ చేస్తుంది. ఎంబీబీఎస్ సీటు రావాలా వద్దనేది ఫిజిక్స్, ఇంకా కొద్దిగా పోతే కెమిస్ట్రీ. ఇక బాటనీ జువాలజీ అంట ప్రతి ఒక్కళ్ళు రాస్తారంట. చాలామంది కూడా మరి స్టూడెంట్స్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం బాటనీ జువాలజీ చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఫిజిక్స్ చాలా చాలా టఫ్గా ఉంటుంది, వాళ్ళకి మ్యాథమెటిక్స్ రావు. దానివల్ల ఫిజిక్స్ మరి ఈ యొక్క సీట్ డిటర్మినేషన్ ఫ్యాక్టర్గా ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ ఎవరైతే బాగా చేస్తారో, మరి ఎవరైతే 180 మార్కులకి ఫిజిక్స్లో, కనీసం ఫిజిక్స్లో ఎవరైతే 80 మార్కులు 90 మార్కులు వస్తాయో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట ఎంబీబీఎస్ సీట్ని. మనకి 180 మార్కులు కదా, 180 మార్కులకి ఎవరైతే మరి ఫిజిక్స్లో కనీసం 100 మార్కులు వస్తాయో, 100 నుంచి 130 మార్కులు వస్తాయో, ఇది సీటు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి మన తెలుగు వాళ్ళందరి కోరిక. మరి చాలామంది స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ కోసం నిరంతరం కష్టపడి చదువుతున్నారు. అయ్యో నాకు ఎంబీబీఎస్, దానివల్ల కొంచెం మైండ్ సెట్ డిస్టర్బ్ కూడా అయిపోయే పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈసారి కంపల్సరీగా ఎంబీబీఎస్ సీట్ రావాలని మన తెలుగు వాళ్ళ, ఆంధ్ర తెలంగాణ వాళ్ళ తరపున, మరి మన ఛానల్ తరపున భావిస్తూ మరి ప్రార్థిస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.